హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర మండే టేస్ట్ ని ఎదుర్కొన్న ఈ చిన్న సినిమాలు అండ్ పెద్ద సినిమాలు అయితే ఖచ్చితంగా అవతార్ 3 రిలీజ్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మన సినిమాలపై ఉంటుందని భయపడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు అవతార్ 3 నెంబర్స్ చూసి షాక్ అవుతున్నారు. డే 4 సింగిల్ డిజిట్ కి డ్రాప్ అయింది ఈ సినిమా. ఇక పక్క సినిమాల్ని ఎఫెక్ట్ చేస్తుందా అంటే ఈ సినిమా రన్కే మన ఇండియన్ సినిమా పోటీ ఇచ్చింది. ఈ క్రిస్మస్ వీకెండ్ న్యూ ఇయర్ వీక్ లేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్లు కూడా ఈ సినిమాకి వచ్చేవి కాదు. సో ఇంకొద్ది రోజుల పాటు సినిమాని సేఫ్ గా చెప్పొచ్చు. ఇక మరోపక్క దురంధర్ 18వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోగా ఆఖరికి 20 కోట్ల కన్నా తక్కువ నెట్ ని కలెక్ట్ చేసింది నిన్ననే అని చెప్పొచ్చు. బట్ అయినా కూడా గ్రోత్ చూపెట్టే డేస్ ఉండడంతో సినిమా ఫైనల్ రన్ ని అప్పుడే గ్యాస్ చేయలేం. ఖచ్చితంగా 1000 కొట్టే వరకు నాట్అవుట్ గానే ఉండబోతుంది ఈ సినిమా. ఇక అక్కడట్టు తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు లక్షల్లోకి వచ్చేయగా నిన్న వాల్వేడిగా కూడా లక్షల్లోకి డ్రాప్ అయింది. వాల్వేడిగా 1 కోటి మార్క్ అందుకోవడానికి నానా వస్తువులు పడింది ఈ సినిమా. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అవతార్ 3 విషయానికి వస్తే డే 1 19 కోట్ల నెట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా డే 2 22.5 కోట్లకి గ్రోత్ చూపెట్టగా డే 3 మరోసారి 25.7 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. బట్ డే 4 వచ్చేసరికి మాత్రం 9 కోట్లకి డ్రాప్ అయింది. దాదాపు 65% పైగా డ్రాప్ అయిందని చెప్పొచ్చు. సో 4 డేస్ నెట్ ఇండియాలో 76 కోట్లకి చేరుకోగా గ్రాస్ 92 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఇండియాలో 100 కోట్ల మార్క్ ని అందుకోబోతుండగా ఒక ఫ్రాంచైజీలో వచ్చిన 3 సినిమాలు వరుసగా 100 కోట్ల మార్క్ ని ఇండియాలో అందుకోవడం బహుశా ఇదే ఫస్ట్ టైం. అండ్ అప్కమింగ్ సినిమా ఎలానో 100 కోట్ల మార్క్ ని అందుకుంటుంది కాబట్టి ఒక రేర్ రికార్డ్ అయితే ఈ ఫ్రాంచైజ్ సొంతం చేసుకోబోతుంది. అండ్ ఇప్పటివరకు వాడివేడిగా 3550 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక అఖండ2 విషయానికి వస్తే 7 రోజుల పాటు కోటికి తగ్గని షేర్ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8వ రోజు ఆ మార్క్ ని అందుకోవడంలో మిస్ అయినా కూడా తిరిగి 9వ రోజు 10వ రోజు కోటి షేర్ మార్క్ ని అందుకుంది. ఇక 11వ రోజు అయితే చాలా దారుణంగా డ్రాప్ అయింది. 10 రోజుతో కంపేర్ చేస్తే 11వ రోజు డ్రాప్స్ 75% పైగానే ఉన్నాయి. తిరిగి గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉందా లేదా అంటే ఎలానో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదని చెప్పొచ్చు. నిన్న తెలుగు స్టేట్స్ లో 50 లక్షల షేర్ అందుకోవడానికి నానా వస్తువులు పడింది ఈ ఫిల్మ్. దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 20.5 కోట్ల బిజినెస్ కి గాను 18.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ సేఫ్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 20 కోట్ల బిజినెస్ కి గాను 11.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 8.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సీడెడ్ లో హిట్ గా చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 11 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ అయింది. ఇక ఈస్ట్ లో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 4.16 కోట్లు, వెస్ట్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 3.18 కోట్లు, గుంటూరులో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు, కృష్ణాలో జరిగిన 5.2 కోట్ల బిజినెస్ కి గాను 3.57 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 3.6 కోట్ల బిజినెస్ కి గాను 2.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 54 కోట్లకి చేరుకోగా గ్రాస్ 89 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు కావడంతో మరో 27 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.62 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్ల షేర్ తో ఇక్కడ డిజాస్టర్ వర్డిక్ట్ తోనే ఎండ్ కాబోతుంది. అలా 11 డేస్ కి గాను ఈ మూవీ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 65.5 కోట్లకి చేరుకోగా వాల్వేడి గ్రాస్ 112 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 105 కోట్లు కావడంతో మరో 39.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ హాలిడేస్ లో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన ఓవరాల్ గా 35 కోట్ల లాసెస్ తో బయటపడుతుంది అఖండ2. ఇక దురంధర్ విషయానికి వస్తే సాటర్డే 35 కోట్ల నెట్, సండే 39 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ సినిమా మండే 17 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. థర్డ్ మండే 17 కోట్ల నెట్ అంటే చిన్న విషయం కాదు. దాంతో ఇండియాలో నెట్ 575 కోట్లకి చేరుకోగా గ్రాస్ 687 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 190 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 18 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 877 కోట్లకి పైగానే ఉంది. సో ఈ రోజుతో 900 కోట్ల మార్క్ ని ఇక్కడ అందుకోబోతుండగా ఎలానో క్రిస్మస్ హాలిడేస్ ఉండడంతో ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపే 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం పక్కా. సో ఈ ఇయర్ లో ఇప్పటికే హైయెస్ట్ గ్రాసర్ అనే ట్యాగ్ సొంతం చేసుకోగా 2025 లో 1000 కోట్ల మార్క్ అందుకున్న ఒకే ఒక ఇండియన్ సినిమాగా ఒక రేర్ రికార్డ్ పెట్టబోతుంది ఈ సినిమా. అలానే సింగిల్ లాంగ్వేజ్ తో 1000 కోట్ల గ్రాస్ అందుకున్న ఓన్లీ మూవీగా కూడా రికార్డ్ అయితే ఈ సినిమా పైనే ఉంటుంది. సో చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.